అందుకే దేంట్లో పడితే దాంట్లో కలుపుకొని తాగకూడదు, మరి తాగితే ఎలాగో ఉంటది. అదేంటో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే, అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ వెరీ ప్రిడిక్టబుల్ అండి. వెరీ ప్రిడిక్టబుల్. మనం ట్రైలర్ రివ్యూలో ఒక స్టోరీ అయితే చెప్పుకున్నాం. యాస్టీస్ అదే ఉంటుంది, చిన్న చేంజెస్ అయితే జరిగింది. వెరీ ప్రిడిక్టబుల్ స్టోరీ. ఆ చిన్న చేంజ్ ఏంటో మీకు సినిమా చూస్తే తెలిసిద్ది. ఇప్పుడు ఆ ట్రైలర్ రివ్యూ చూడమని నేనైతే చెప్పనులే కానీ సినిమానే చూడండి డైరెక్ట్గా. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఓకే, ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ నోట్తో అయితే స్టార్ట్ అయ్యిద్ది. అలా సోసోగా వెళ్తూ ఉంటుంది. టిల్ ఇంటర్వెల్ ఓకే అనే చెప్పాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెరీ ప్రెడిక్టబుల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది. అంటే సినిమా స్టార్ట్ అయ్యిద్ది ఒక చిన్న బిట్తో, కొరియన్ బిట్తో అయితే స్టార్ట్ అయ్యిద్ది. అదేంటో సినిమాలో అయితే చూడండి. అది జరిగిన తర్వాత అది ఎప్పుడు జరిగిద్ది, ఓహో ఇలా జరిగిద్దా, ఎక్కడికి వచ్చిందా, ఎలా దూరిద్దా, ఈ రకంగా ముందుగానే మన మైండ్లో ప్లే అవుతూ ఉంటుంది. యాస్టీజ్గా అదే జరుపుకుంటూ వెళ్తుంది సినిమాలో కూడా. అంత ఎంగేజింగ్గా నాకైతే అనిపించలేదు, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. స్టార్ ఆఫ్ ద మూవీ ఎవరంటే కమెడియన్ సత్య గారు. నిజంగా ఫస్ట్ హాఫ్లో కావచ్చు, సెకండ్ హాఫ్లో కావచ్చు, సినిమాని నిలబెట్టింది సత్య గారి కామెడీ ట్రాకే. ఇదైతే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. లిటరలీ హీరో వరుణ్ తేజ్ గారే, కానీ సినిమా నిలబడింది మాత్రం సత్య గారి కామెడీ టైమింగ్ వల్ల, ఆ ట్రాక్ వల్ల. నిజం. అసలు సీట్లో నుంచి లెగిసి మరీ నవ్వుతున్నారు సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల అయితే. ఫస్ట్ హాఫ్లో కూడా ఒక బార్ సీక్వెన్స్ ఉంటుంది, నిజంగా మామూలుగా ఉండదు. వెరీ హిలేరియస్గా అయితే ఆ సీక్వెన్స్ అయితే ఉంటుంది. ఈ రకంగా ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో సినిమా పైన కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా అయితే ఉంటుంది. అంటే అప్పటి వరకు మనం ఒక రకంగా అనుకుంటాం దాని గురించి, అది ఇంకొకటని మనకు అక్కడైతే తెలిసిద్ది. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక వింత కాన్ఫ్లిక్ట్ అయితే మన సినిమాలో అయితే చూస్తాం. అంటే రెగ్యులర్ దెయ్యాల సినిమాలాగా ఉండే కాన్ఫ్లిక్ట్ కాదు ఇది కూడా. మనం ట్రైలర్లో ఆ పాయింట్ అయితే మాట్లాడుకున్నాం. వీళ్ళే డైరెక్ట్గా ట్రైలర్లో అయితే చూపించారు కదా, అదేంటో మళ్ళీ సినిమాలో అయితే చూడండి. అది కొద్దిగా వెరైటీగా నాకైతే అనిపించింది. ఆ రకంగా క్లైమాక్స్ వరకు ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, క్లైమాక్స్ వరకు వచ్చే ఆ మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక సీక్వెన్స్ ఉంటుంది, నిజంగా ఆ సీక్వెన్స్లో సత్య గారు ఇచ్చి పడేశాడు. లిటరలీ థియేటర్ ఎరప్ట్ అయింది ఆ కామెడీ సీన్కి. మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇంకా అది సినిమాలో చూడండి. నిజంగా సెకండ్ హాఫ్లో కామెడీ, ప్రతి కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది టిల్ క్లైమాక్స్ వరకు. ఇంకా క్లైమాక్స్లో ఏం జరిగిద్ది, ఇక్కడ వరకు బాగానే లాక్కొచ్చారు అనుకున్నా, ఇంకా క్లైమాక్స్లో దేవుడికి అయితే వదిలేశారు డైరెక్టర్ గారు. ఇంకా దేవుడికి వదిలేశారు. ఇంకా కొద్దిగా రెగ్యులర్గానే సినిమాని అయితే ఎండ్ చేశారు. ఈ రకంగా చెప్పాలంటే ఓకే సినిమా. ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ పర్లేదు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే దాంట్లోనే మనకి చాలా రివిలేషన్స్ అయితే ఉంటాయి, క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి, ఒక వింత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆల్రెడీ మనం అయితే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ రకంగా సినిమా అయితే ఉందండి. ఇంకా వరుణ్ తేజ్ గారు ఆ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్లో బాగా చేశాడు. అంటే బాడీ లాంగ్వేజ్ చేంజ్ అనేది మనకి క్లియర్ కట్గా అయితే కనపడిద్ది. అదొక గొప్ప యాక్టర్కి ఉండాల్సిన లక్షణం అనమాట. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి అది ఏ క్యారెక్టర్ అనేది మనకైతే ఐడియా వచ్చేస్తే, ఆయన పరంగా న్యాయం అయితే చేశాడు. ఇంకా రితికా నాయక్ మన హీరోయిన్ గారు కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సత్య గారు అయితే ఈ సినిమాలో సెకండ్ హీరో అని నేనైతే చెప్తాను. సినిమాని నిలబెట్టిన క్యారెక్టర్ సత్య గారిది, దీంట్లో అనుమానం అయితే లేదు. అంటే ఈ సినిమాలో ఉన్న ఫన్ ఏదైతే ఉందో అది మొత్తం క్రియేట్ అయ్యేది, బేస్ అయ్యేది ఆ సత్య గారి క్యారెక్టర్ మీదే. లిటరల్లీ ఇచ్చి పడేశాడు అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో మన బంగురు గొంతు అంకులు ఉంటారు కదా, వాళ్ళ ట్రాక్ ఒకటైతే వస్తుంది. అది కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. ఇంకా తమనన్న గురించి మనం మాట్లాడుకోవాలంటే వెరీ యావరేజ్ బీజిఎం, అలాగే వెరీ యావరేజ్ సాంగ్స్ అనే చెప్పాలి. ఫస్ట్ సాంగ్ ఒకటి పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా మిగతా 2 సాంగ్లు సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంటుంది, అది పాటలకు కూడా నాకైతే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో ఉన్న 2 పాటలు పర్లేదు. ఇంకా మన వరుణ్ తేజ్ గారి ఫస్ట్ సాంగ్లో నిజంగా చాలా బాగా డ్యాన్స్ వేసాడు. అలా వేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఓ ఫ్లోర్ మూమెంట్లు, గాల్లో ఎగిరే మూమెంట్లు అవి వేసాడని నేనైతే చెప్పను, కానీ డీసెంట్. అంటే ఆయనకి మామూలుగానే డ్యాన్స్ రాదు, బాగా ట్రై చేశాడని దాని అర్థం. ఇంకా ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే ఒక మంచి ఫన్ ఉన్న సినిమా. అంటే
హర్రర్ సినిమానే. మనం కాంచన ఈ సిరీస్లు చూసాం కదా, ఆ టైప్ హర్రర్ కాదు. దాంట్లో నుంచే ఒక చిన్న కొత్త పాయింట్ని అయితే వీళ్ళైతే లాగారు. ఆ టైప్లో ఉంటూనే దాన్ని క్లైమాక్స్లో ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుంటుంది నాకైతే అనిపించింది. ఆ దేవుడి పైన వదిలేయకుండా ఏదో కొత్తగా ట్రై చేస్తుంటే కరెక్ట్ పే ఆఫ్ అయితే వచ్చి ఉండేదని నాకైతే అనిపించింది. ఆ క్లైమాక్స్ ఒక్కటి మినహాయిస్తే సినిమా మొత్తం ఓకే. నాకైతే ఆ క్లైమాక్స్ ఇంకా బాగా చేసి ఉంటే ఇంకా బాగుంటుందని నాకైతే అనిపించింది. మరి అదనమాట మ్యాటరు. మరి వరుణ్ తేజ్ గారి కంబ్యాకా కాదా అంటే ఓకే, డీసెంట్ ఫిలిం. రీసెంట్గా వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే, ఆయన సినిమాలతో పోల్చుకుంటే 100 రెట్లు బెస్ట్ ఈ సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. కొన్ని సీన్లకైతే లెగ్స్ మరీ నవ్వుతారు. అలాంటి సీన్లు కూడా ఈ సినిమాలో అయితే ఉన్నాయి. ఓన్లీ లెట్ డౌన్ నాకు అనిపించింది ఆ క్లైమాక్స్ కొద్దిగా బాగా రాసుంటే బాగుంటుంది నాకైతే అనిపించింది. ఓవరాల్గా మంచి ఫన్ సినిమా, చూడొచ్చు. మరి తీసి పారేయాల్సిన సినిమా అయితే కాదు, చూడొచ్చు. మరి మీలో ఎంతమంది ఈ సినిమాని చూశారు, అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.